నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా గౌరవ పోషణకు 5,001 రూపాయలు, సభ్యులకు 3,500 రూపాయలు విలువ చేసే చేతి రుమాలు పంపిణీ చేశారని తెలిపారు. అధ్యక్షుడు పోలదాసు రామకృష్ణ. ఈ కార్యక్రమంలో చారుగల గురుప్రసాద్, నారాయణమూర్తి, ఓలేటి అనంతలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ముఖ్యుడైన దేవకి సుబ్బారావు గారి పుట్టినరోజు, అలానే మరొక వాకింగ్ మిత్రుడు ఓలేటి అనంతలింగేశ్వరరావు గారి పెళ్లి రోజు. వీరిరువురికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చిరు సత్కారం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజులు, అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని వారిని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటా ఉన్నాం. భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం కలుగజేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. ఈరోజు వారి ఇరువురు మనందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలానే మంచి సాంప్రదాయం నిన్నటి నుంచి ప్రవేశపెట్టారు. హ్యాండ్ కర్చీఫ్స్ ఇవ్వటం, అది ప్రతిరోజు నిత్యావసర సరుకులాగా ప్రతి వారు జేబులో పెట్టుకొని రోజు మార్చి రోజైనా వాష్ చేసుకుని చక్కగా ఉపయోగపెట్టుకోవటానికి అవసరమైన వస్తువు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి మన వాకర్స్ మిత్రులు, మా గోశాల కమిటీ సభ్యులు, అలాగే మన బంధువులు, ఫ్రెండ్స్ అందరూ లయన్స్ క్లబ్ నేను ఇక్కడికి వాకర్స్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా మంది మేధావులు అందరూ 5వ తారీఖు ప్రోగ్రామ్ లో 13 మంది టీచర్స్. అంటే ఇంతకుముందు నేను లయన్స్ క్లబ్ లో ప్రెసిడెంట్ గా చేశాను, జెడ్సీగా కూడా చేశాను, కానీ ఇంత ఆనందం ఎప్పుడు రాలేదు. 5వ తారీఖు మన 13 మందితోటి మాట్లాడితే టీచర్స్ తోటి చాలా ఆనందంగా ఉంది. అట్లానే కొంతమంది మేధావులు మన వాకర్స్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం గుర్తించి మనకు వాళ్ళలో ఉండే ఏదైనా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే నా ఉద్దేశం, చిన్న సలహా, ఒక ఆదివారం రోజు నవ్వుల కార్యక్రమము, అంటే అందరూ ఆదివారం కానీ ఎప్పుడైనా కానీ నెలకు ఒక ఆదివారం కానీ ఏదో ఒక రోజు ఉంటే ఆదివారం అందరికీ అంత ఇంటి గుడ్డు దగ్గర అంత ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ కార్యక్రమం ఒక పావుగంట సేపు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం, తోటవారిపాలెం మధ్యలో కుందేరు వద్ద నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వంతెన వద్ద రహదారి కృంగి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమస్యను డీఈ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మార్పు దినరాజ్. వాడు సమయం పోయా చూడు అట్టలుతున్నాడు. జనం అట్టాలి, వాడు వెళ్తే సరిపోయిందా. నా పేరు మార్పు దినరాజ్, తోటవారిపాలెంలో ఉన్నాను. ఈపురపాలెం నుంచి గోద్రాశిల దాటిన తర్వాత తోటవారిపాలెం వెళ్లే మార్గంలో కుందేరు వంతెన అంతా ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ టూ వీలర్ వెళ్ళే వాళ్ళు కానీ, ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇది రిపేర్ అయ్యే వరకు బస్సులు రాకుండా ఉంటే ఇక్కడ మా గ్రామాలలో తిరిగే ప్రజలకి కానీ, ఇక్కడి నుంచి గవర్నర్పల్లి నుంచి ఈపురపాలెం వచ్చే వాళ్ళకి కానీ, మా తోటవరపు గ్రామాల ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి డిఈ గారు దృష్టికి నేను ఈ వీడియోని పంపించాలని తెలుసుకుంటున్నాను. కాబట్టి మా తోటవారిపాలెం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇది రిపేర్ అయ్యే వరకు కూడా ఇటు నుంచి బస్సులు కానీ, లారీలు కానీ రాకుండా డిఈ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి చూసుకోవాలని కోరుతున్నా. ఒక్కసారి చూడండి మీరు ఎలా ఉందో, అంతా పగిలిపోయి ఆటో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇదంతా కూడా అంత పగిలిపోయింది. ఇంకా
ఇలాగే కొన్ని గంటల్లో కనుక ఇలాగే బస్సులు లారీలు తిరిగితే మా తోటవరపాలెం వెళ్ళే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదకరం ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దీనిపైన చర్య తీసుకొని మరి రిపేర్ కొంచెం చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా. జై భీమ్. చీరాల నియోజకవర్గంలో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణం కార్మికులు ఇసుకపై ఆధారపడి పనిచేసే అనేక మంది కూలీలు నేడు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పనులు లేక రోజువారీ జీవనం కూడా కార్మికులకు కష్టసాధ్యంగా మారిందని ఆరోపించారు. అధికారులు పాలకులు కలిసి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రషీద్, అబ్దుల్ ఖాదర్, సమీలు, యోహాను, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇసుకుని వెంటనే కలెక్టర్ గారు ఇసుకుని వెంటనే విడుదల చేయాలి. ఇసుకుని వెంటనే ఇసుకుని వెంటనే ఇసుకుని వెంటనే వాళ్ళందరికీ చెప్తుంది. మన ఇసుక అనేది రవాణా బాగా ప్రైమ్గా ఇదిగా అయింది. దాన్ని పనిచేసుకునే వాళ్ళ కార్మికులు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా ఇప్పియాలని మేము కోరుకుంటూ మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఏది మన కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, అందరినీ దయచేసి మా ఒక్క మహాభావాల్ని గుర్తించి మేము పేదవాళ్ళం చేసి మాకు ఇసుక రేట్లు తక్కువ కనిపిస్తే మేము ఏదో ఇల్లు కట్టుకుంటాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం ఉన్నత పాఠశాలలో మద్దున గోపి వ్యాయామ ఉపాధ్యాయులుగా 2017 నుండి 2025 వరకు పనిచేసే సమయంలో ఎన్సీసీలో పలువురు విద్యార్థులు చేరుకొని వారిని న్యాయబద్ధంగా డ్రెస్సులకు రావాల్సిన మొత్తం ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి 3,800 రూపాయలు రాగా సుమారు 200 మంది డబ్బులు గడిచిన 3 సంవత్సరాలుగా తాను సొంతం చేసుకుని విద్యార్థులకు కూడా చెల్లించట్లేదు. నా పేరు భిక్షాల్ రెడ్డి, మా ఊరు తుమ్మలపల్లి. మా అబ్బాయి పేరు జయచంద్రారెడ్డి. చింతాయపాలెం హై స్కూల్లో మా అబ్బాయి 6వ తరగతిలో చేర్చా. ఎన్సీసీ చేర్చిన తర్వాత డ్రెస్ కుట్టించాం. మా సొంత డబ్బులు పెట్టి డ్రెస్ కుట్టించాం. కుట్టించిన తర్వాత గోపి సార్ ఆ డ్రెస్ ఏరే వాళ్ళకి ఇప్పించి ఏరే వాళ్ళకి ఇప్పించి మాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఇవ్వలేదు. ఎన్సీసీ డబ్బులు 3,800 రూపాయలు పడితే ఆ డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నాడు. అట్టాగా తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే 3 సంవత్సరాలు బట్టి అట్లాగే 200 మంది పిల్లలు దగ్గర డబ్బులు ఎన్సీసీ డబ్బులు ఇవ్వకుండా ఆయన డ్రా చేసుకుని వాడుకుంటున్నాడు. తర్వాత మా వాడు స్పోర్ట్స్లు బాగా రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిలో ఆడుతున్నాడు. ఇప్పుడు వెళ్ళే మా సొంత ఖర్చులు పెట్టుకుని మేమే తీసుకెళ్లే వాళ్ళం. నేషనల్కి 8,000 ఖర్చు పెట్టించి మా చేత ఛార్జీలు 8,000 రూపాయలు ఖర్చు పెట్టించారు. ఏజీఎఫ్ ఆట పోటీలు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం వారు. నా పేరు ఫరాజ్ ఖాన్. నేను జెడ్పీహెచ్ చింతాపాలెంలో స్కూల్లో చదువుకున్నాను. నేను ఎన్సీసీ స్కౌట్లో ఉన్నాను. ఎన్సీసీ 3,800 అన్నీ అవి కూడా వాళ్ళే తీసేసుకుని సైన్లు కూడా మా చేతి పెట్టించి వాళ్ళే తీసుకున్నారు. తర్వాత బ్యాంకు పుస్తకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. అది స్కౌట్ డబ్బులు క్యాంపుకి తీసుకెళ్తానని చెప్పి 2,500 తీసుకున్నారు. అవి కూడా మాకు తిరిగి లేదు. అందుకని తగిన శిక్ష. నా పేరు షేక్ ఫర్హాన్. నేను జెడ్పీహెచ్ఎస్ జింతాపాలెంలో చదువుకున్నాను. మా డ్రిల్ మాస్టర్ ఎం గోపి గారు మా దగ్గర 3,800 తీసుకున్నారు. ఎన్సీసీ వాళ్ళు వేసిన అట్లాగే 3 సంవత్సరాల నుంచి అందరి దగ్గర తీసుకుంటున్నాను. ఎవరికి ఇవ్వట్లేదు. స్పోర్ట్స్ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అవి కూడా ఇవ్వట్లేదు ఎవరికి. గత 3 సంవత్సరాల నుంచి అందరి దగ్గర సేమ్ అలాగే తీసుకుంటున్నారు. అవి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు వరకు మా బ్యాంక్ అకౌంట్లు కూడా మాకు ఇవ్వలేదు.
అన్ని వాళ్ళ దగ్గర. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మురుగు కాలువ ఎట్టకేలకు ఒక్కరికి రావడం జరిగింది. గ్రామంలో మురుగునీరు పారుదల లేక వర్షాకాలంలో నీరు నిలబడి గ్రామ ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. దాదాపు 200 గజాల పొడవుగా ఉన్న కాలువను సిమెంట్ కాంక్రీట్ తో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పంచాయతీ నిధులతో నిర్మించుతున్న ఈ కాలువ గ్రామంలో మురుగునీరు వర్షపు నీరు నిలవకుండా పారుదల జరుగుటకు చాలా ఉపయోగంగా ఉంటుందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బస్తాలలో వచ్చే యూరియా కన్నా నానో యూరియాని వినియోగించుకోవడం మంచిదని మండల వ్యవసాయాధికార ఎం హేమంత్ భరత్ కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని మన గ్రోమర్ సెంటర్ నందు నానో యూరియా, నానో డిఏపి పై రైతులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ నానో యూరియా నైట్రోజన్ వినియోగ సామర్థ్యంను గణనీయంగా పెంచి మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. సాధారణ యూరియాపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఖర్చును కూడా తగ్గిస్తుందని, భూమిలో కరగకుండా ఉన్న నైట్రోజన్ ని కూడా కరిగించి మట్టి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్లే మీరందరూ కూడా ఈ యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. ఓకేనా? ఇది నానో యూరియా. నానో యూరియా అంటే మీ అందరికి కూడా తెలుసు, నానో టెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ తర్వాత వచ్చింది నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అంటే సూక్ష్మంలో సూక్ష్మం అనమాట. ఇప్పుడు మనకి ఇంత బస్తా ఉంది కదా, ఇంత బస్తాలు ఎంత నత్రజని ఉంటుంది తెలుసా మీకు? 46% మాత్రమే ఉంటుంది. ఆ 46% నత్రజని ఒక చిన్న బాటిల్లో, ఆ పెద్ద బస్తాని ఈ చిన్న డబ్బాలో తీసుకొచ్చారు. అర్థమైందా? అంత చిన్న పెద్ద బస్తాలో ఉన్న పోషకాలు మొత్తం ఈ చిన్న బాటిల్లో తీసుకొస్తారు. దాన్నే నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అంటే లేదు, సూక్ష్మంలో సూక్ష్మం అన్నమాట. అందుకని చెప్పేసి ఒక్క డబ్బా ఈక్వల్ టు ఒక యూరియా బస్తా అనమాట. మీరు కావాలంటే ఒక యూరియా బస్తాకి కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు సబ్సిడీ అనేది దానికి కేటాయిస్తుంది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క సబ్సిడీ మీద రైతులకు ఇస్తుంది. మీరే చూడండి అవగాహనకి. ఒక 10 మంది రైతులు తీసుకుంటే ఒక రైతుకి 20,000 రూపాయలు సబ్సిడీ కడుతుంది అనమాట ప్రభుత్వం. అంటే ఇది చాలా భారమైందని చెప్పేసి ప్రభుత్వం ఈ నానో టెక్నాలజీ తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఈ నానో టెక్నాలజీ, ఇది నానో డిఏపి, ఇది నానో యూరియా, ఇది గనక సక్సెస్ అయితే గనక రానున్న రోజుల్లో నానో పొటాష్ వస్తుంది. అట్లాగనే అన్ని లిక్విడ్ రూపంలో వస్తాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి డిఏపి అవసరం లేదు, చాలు. చెప్తాను చూడండి. ఆవుల సాధారణ యూరియా ఏమో మనకి గుళికల రూపంలో ఉంటుంది, ఈ యూరియా ఏమో లిక్విడ్ రూపంలో ఉంటుంది. అదేమో మనకి భూమి వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది, ఇదేమో పైన ఆకుల నుంచి తీసుకుంటుంది. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వేరు వ్యవస్థ నుంచి తీసుకున్న దానికంటే కూడా ఆకుల నుంచి తీసుకున్న దానికి మంచి ఉపయోగం ఉంటుంది. అది త్వరగా మొక్క కూడా తీసుకుంటే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క నానో టెక్నాలజీ, నానో యూరియా, నానో డిఏపి మీద అవగాహన కల్పించడం కోసమే మనకి ఈ యొక్క యూరియా అనేది తగ్గించడం జరిగింది. రానున్న రోజుల్లో మనకి యూరియా అనేది కూడా ఇది వాడకం పెరగాలి, ఆ యూరియా వాడకం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు యూరియా వేస్తున్నారు, వేసినంత మొక్క తీసుకుని అనుకుంటున్నారా? తీసుకోదు. కేవలం ఒక 10% మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగిలినంతా కూడా గాల్లో ఆవిరైపోతుంది. మీరే కావాలంటే చూడండి, యూరియాని ఒక అరచేతిలో పెట్టుకుని ఉంటుందా? ఏమైపోతుంది? మరి భూములు వేసి ఉంటుందా? మరి మొక్క తీసుకుంటుందా? మరి మీరు వేసినంత అడిగిపోతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. ఒకళ్ళు 4 వేసారు, ఒకళ్ళు 5 వేయాలని చెప్పి, ఒకళ్ళు 2 వేయాలని, 3 వేయాలని చెప్పి మీరు పోటీలు పడి వేసి భూమిని నాశనం చేస్తుంది తప్ప అది. ప్రతి ఒక్కరూ మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చిన వారవుతామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో నాయనమ్మ దేవరకొండ పాప ఆలనా పాలన చేస్తోంది.
లక్ష్మీ బాంధవ్య 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి టైలింగ్ వృత్తి లక్ష్యంగా పెట్టడమని ఓ పాత మిషన్ తో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ బాంధవ్యకు నూతన కుట్టు మిషన్ ను వార్డు మెంబర్ షేక్ బాజీ, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవ చేతుల మీదుగా అందజేశారు. అదేనండి ఈరోజు అమర్తూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో మరి తల్లి తండ్రి లేని పాపకు గత 2 సంవత్సరాల నుంచి కూడా పాత మిషన్తో మరి బట్టలు కుట్టుకుంటుంది. మరి ఆ పాపకి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేమందరం కలిసి మిషన్ ఇవ్వటం జరిగింది. వాస్తవంగా మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే మరి ఉంటుంది. చిన్నపిల్లప్పటి నుంచి కూడా 10వ తరగతి దాకా చదివి ఖాళీగా ఉంటుంది. మరి అటువంటి పిల్లకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ రోజున ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము మిషన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి మాకు దాతలు ఇచ్చిన దాతలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. మరి దానికి తగిన విధంగా ఆ పాప కూడా ఈ యొక్క మిషన్ ని చక్కగా ఈ కాలనీలో ఎస్టీ కాలనీలో అందరికి బట్టలు అవి కుడుతూ దాని ద్వారా వచ్చే ఆదాయం, ఎందుకంటే గతంలో అట్లాగే ఆ అమ్మాయి పాత మిషన్ తోనే చేసుకుంది, ఇంకా బాగా చేసుకోవాలని వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా ఈ గ్రామంలోనే అంతకుముందు బీసీ మహిళకి ఇంకొకరికి ఇట్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు వీటితో ఉడతా భక్తిగా మేము ఇస్తున్నాం. మీరు మీ ఆదాయాన్ని మీరు చేసే పని కాకుండా దీంతో కూడా మీరు బాగుండాలని, మరి ఈ విధంగా దాతలు చేసే వాటిని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మరిన్ని దిశగా వెళ్ళాలని. ఉన్నవారు కూడా ఈ సమాజానికి అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనం కూడా మరి ఉన్న దాంట్లో ఏదో ఒకటి పేదవాళ్ళకి చేయాలి. అది కూడా జనం ఎట్టుంటుందంటే వాళ్ళు ఎవరికో ఇచ్చారు నాకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏది కాస్త ఆస్తి వనరు ఉన్నాడు, వాళ్ళు ఆశించకూడదు. వాళ్ళు ఆశిస్తే ఇచ్చేవాడు కూడా భయపడిపోతాడు. కాబట్టి నిజంగా గడవని వారికి మరి దీనివల్ల వాళ్ళకు ఉపయోగం చెందే వారికి మరి ఇచ్చేదానికి మీరు అందరూ సహకరించాలి. ఏదో ఇస్తున్నారు అనే ఆలోచనతో ఇంకోటి నాకీ లేదు అనుకోకూడదు. మరి దేవుడి దయ వల్ల మనం అందరం కూడా కొంతమంది బాగున్న వాళ్ళు కూడా వాళ్ళతో మనం పోల్చుకోకూడదని మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా తీసుకునే వాళ్లే కాకుండా మిగిలిన వారు కూడా ఆలోచించాలని ఆశిస్తూ మరి ఇంత మంచి. పల్నాడు జిల్లా కారపూడి మండలంలో గత 3 నెలల వ్యవధిలో మండల ప్రజలకు జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, ఈ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, 1-2 రోజులు జ్వరం, జలుబు వస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చి మందులు తీసుకుని వాడుకున్నట్లయితే కంట్రోల్ అవుతుందని, అయినా కానీ జ్వరం, ఒళ్ళు నొప్పులు తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఈ జ్వరాలు, జలుబులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసరాలలో ఉండే కాలువలో, నీటి తొట్లలో కానీ ఇక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగునీరు ఉన్న చోట దోమలు చేరి గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తి జరగటం వల్ల ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి. ఎప్పటికప్పుడు ఆ మురుగునీరుని తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడుకోవాలని, తినే ఆహారాలపై ఈగలు, దోమలు వాడకుండా చూసుకోవాలని, ముఖ్యంగా బోరు నీళ్లను కాచుకొని గోరువెచ్చటి నీళ్లను తాగాలని, మరి చిన్నపిల్లలకు దుస్తులు చేతులకి, కాళ్ళకి పూర్తిగా పొడవాటి దుస్తులు వేయాలని, ఏమైనా ఇబ్బంది జరిగితే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాలని, తగిన మందులు వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఊర్లో గానీ మన మండలంలో గానీ కొంచెం ఈ జ్వరాలు, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇట్లా ప్రజలు ఇబ్బందులతోనే ఉన్నారు. దీనికి ఏంటంటే మేము ముందస్తుగా చెప్తున్నది ఏంటంటే అందరూ వచ్చి హాస్పిటల్కి వచ్చి మీకు 1-2 రోజులు జ్వరం, జలుబు ఉండగానే వచ్చి వాటికి వెంటనే మందులు తీసుకొని మందులు వాడుకొని ఉంటే అక్కడితో అది కంట్రోల్ అయిపోతుంది. లేదు జ్వరం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అన్న దానికి తగిన మందులు అవన్నీ తీసుకొని ఒకవేళ కుదిరితే టెస్టులు అవన్నీ ఇక్కడ మన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుతూ ఉంటాయి. సో మీరు వచ్చి పరీక్షలు, మీకు ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి మనం పరీక్షలు కానీ లేదంటే మందులు కానీ అవన్నీ తీసుకోవచ్చు. ముందు అసలు ఈ జ్వరాలు అనేది వ్యాప్తి చెందకుండా
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కొంచెం చెప్తాను. మన ఇళ్ళ చుట్టూ ఉండే కాలువలు కానీ, తొట్లు కానీ, ఈ ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉండకుండా కుండలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోండి. ఈ మరుగు ఇవన్నీ తీసేసేయండి. మరుగు కాలువల దగ్గర కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటే ఈ చెట్ల దగ్గర కానీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఈ దోమ తెరలు ఇట్లాంటివి ఏమైనా మీరు పడుకునే దగ్గర కానీ, లేకపోతే ఇళ్ళ చుట్టూ కానీ, లేదా అట్లాంటి దగ్గర కొంచెం ఈ దోమ తెరలు, లేకపోతే ఈ దోమ ఇవి ఉంటాయి కదండి, మస్కిటో కాయిల్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ నీరు తర్వాత ఈ తినే ఫుడ్ కొంచెం నీట్గా దోమలు, ఈగలు ఇట్లాంటివి వాలకుండా మూతలు అవి ఇవి పెట్టుకొని ఉండడం. తర్వాత నీరు శుభ్రంగా కాచుకొని తాగడం. ఈ బోర్ వాటర్ అయినా, మినరల్ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా కూడా తాగే నీరు శుభ్రంగా ఉంచుకోవడం, అవి కాచుకొని గోరువెచ్చగా చేసుకొని తాగడం. ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని, తర్వాత కొంచెం మనం అయితే చిన్నపిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం బట్టలు పూర్తిగా, దుస్తులు, చేతులు, కాళ్ళు కవర్ అయ్యేలాగా పూర్తిగా పొడుగు బట్టలు వేసుకోవడం, దోమలు కుట్టకుండా. వెంటనే ఏదైనా ఇబ్బంది జరిగింది అనగానే ముందుగా ఆసుపత్రిలో చూపించుకోవడం. దగ్గరున్న ఏదో ఒక హాస్పిటల్లో వచ్చి చూపించుకొని దానికి మందులు వాడుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవు. రెండచింతల మండలంలోని పాల్వైగేటు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నానో యూరియా, DAP వాడటం వల్ల కలిగే అధిక ప్రయోజనాలను, తక్కువ ఖర్చు అని రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని తెలిపారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వం ఎక్కువ దిగుబడి వస్తుందని, రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్వైగేటు గ్రామ రైతులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ వాడే విధానం తేలిక. అందరూ రైతులు కూడా ముందు ఈ నానో యూరియా, నానో DAP వైపు మరలాలని చెప్పేసి సూచిస్తున్నాము. ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి కూడా నేను మంచి ఫలితాలు పొందుతున్నాను. ఇట్లాగా భూమి కాపాడబడుతుంది. అట్లాగే నా దిగుబడులు కూడా స్థిరమైన దిగుబడులు వస్తున్నాయి. ఖర్చు కూడా మామూలు యూరియా కన్నా ఆ గుళికల రూపంలో ఉన్న యూరియాకి, DAPకి ప్రత్యామ్నాయంగా ఇది ఖర్చు కూడా తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. ఇది వేరే రైతులకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి వారి మాటల్లోనే ఇప్పుడు మిగిలిన విషయాలను విందాము. నమస్కారం, నా పేరు ప్రవీణ్, మాది పాల్వైగేటు, రెండచింతల మండలం, పల్నాడు జిల్లా. నేను గత 2 సంవత్సరాల నుంచి నానో DAP కానీ, నానో యూరియా కానీ, యూరియా ఫస్ట్ కోటింగ్ యూరియాలో కలిపి నానో DAP చల్లటం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కట్ల కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి బతినాడి కట్టలు తెచ్చుకునే బదులు ఇవి అయితే మార్కెట్లో తక్కువ దొరుకుతాయి. ఇది తెచ్చి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. కొంచెం ఓపికగా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి. పురుగు కంట్రోల్ అవుతుంది, దుబ్బు చేస్తుంది. దుబ్బు గులికలు కూడా ఏ అవసరం లేదు. మనం బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. గురువారం రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ లో గొర్రెలు, మేకలు సంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎప్పుడు మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వాలు సంతను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో మార్కెట్ యార్డ్ లో బుధ గురువారాల్లో సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన అనుమతులను తయారు చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో యార్డ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందజేస్తున్నట్లు తెలిపారు. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో చంద్రబాబు అరవింద్ బాబు గారి కృషితో కృతజ్ఞతలు జరుగుతున్నాను. మొదటి నుంచి కూడా లేఖపడుతుంది. మరి ఆర్థిక పరంగా లేఖపడుతుంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఓ సంత పెట్టుకుంటే కనుక ఈ మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం వస్తాయి. అదేవిధంగా ఈ సంత పశువుల సంత అయితే బుధవారం పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకల సంత గురువారం పెట్టడం జరిగింది. మరి ఇక్కడ పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు చాలా ఉన్నాయి. వాళ్ళ సంతకు దొరికొచ్చారు. వీటిని కూడా ఇవాళ కొనుక్కొని ఎవరైనా కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ నేను ఎక్కువ సంత గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు
ఇది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు వీటిని ఆర్థిక పరంగా మనం ఎదగాలి. అదేవిధంగా ప్రతి సంస్థలో కూడా 1% సెస్ కట్టాలి. అదేవిధంగా సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరైతే ఇక్కడ జీవాలు అమ్ముకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకి మనం బిల్లు ఇవ్వాలి. బిల్లు ఇస్తే వేరే కొనుక్కున్నప్పుడు కూడా హైవే మీద వాళ్ళకి ఇబ్బంది కట్టకుండా జిఎస్టీ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఇబ్బంది కట్టుకొని మనం బిస్కెట్ ఇవ్వాలన్నమాట. బాగా చేస్తున్నారు కానీ అక్కడ వైసీపీ వాళ్ళ ట్రాప్ లో మీరు కావద్దు. యూరియా సక్రమంగా అందుతుంది, సకాలం మీకు అందిస్తారు. ఇప్పుడు కూడా పూర్తిగా నాటులో దిగలేదు కాబట్టి నాటు టయానికి డెఫినెట్గా మొత్తం వస్తుంది. అందుకని ఎక్కడ ఎవరు రైతు ఇబ్బంది పడాల్సిన పని లేదు. యూరియా సప్లై చేస్తాము, అన్ని విధాల హామీలు నెరవేరుస్తాము. రైతులు బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలని నెరవేర్చుకునే బాధ్యత ఆయన తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు, రాజకీయ పరిజ్ఞానం లేదు, హామీలు నెరవేర్చుకోలేదు, రాజకీయ నీతి లేదు. ఆయనకి దుర్మార్గం ఆలోచన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ మనం నష్టపోయాం పూర్తిగా. ఆ గవర్నమెంట్ ఏదో 5 ఏళ్ల క్రితం రైతులు కావచ్చు, అదేవిధంగా గోధుమ పెంపకందారులు కావచ్చు, మీకు సౌకర్యంగా ఉండే విధంగా రొంపిచెర్ల ఒక మండలం, ఈ మండలంలో ఇక్కడ సంత ఉండటం వల్ల అటు బుధవారం పశువులు, గురువారం మేకలు, ఈ ఇక్కడ సంత ద్వారా ఎవరైనా అమ్మాలన్నా లేకుంటే కొనాలన్నా కూడా ఇక్కడ ఎక్కువ దూరం పోకుండా ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ లేదు. కొనుక్కోవాలంటే ప్రజెంట్ పిల్లలు కూడా గుజరాల పోవాలి, చాలా దూరం అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా కొనుసూరు పోవాలి లేకుంటే. కాబట్టి అది లేకుండా కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి దగ్గరగా ట్రాన్స్పోర్ట్ ఉండకుండా వారు అనుకునే కొనుక్కునే విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.